వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఆచారం మారితే అర్చకుడికి అనుమానం అన్నట్లుగా పాలన స్థాయిలో ఉన్నవారు తప్పుదారి పట్టినప్పుడు న్యాయస్థానాలు కూడా వారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి తప్పదు. ఓబుళాపురం మైనింగ్ కుంభకోణంలో ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి తోట తగిలినట్లయింది. పొయ్యిలోనే నిప్పుంటే పొగ ఎక్కకుండా ఎలా ఉంటుంది అన్నట్లు లీజుల మంజూరులో జరిగిన అక్రమాలకు ఆమె పాత్ర స్పష్టమైందన్న అభిప్రాయాన్ని సిబిఐ ధీటుగా వాదించగా కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించి ఆమె రివిజన్ పిటిషన్ను తిరస్కరించింది. శాసన వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారులు తప్పు చేస్తే దానికి న్యాయ ప్రక్రియలోని ప్రతి దశ స్పందించాల్సి వస్తుంది. 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఓఎంసీకి మైనింగ్ లీజుల మంజూరు జరిగిన వ్యవహారంలో ఆమె కీలకంగా వ్యవహరించిందని సిబిఐ చెబుతున్న ఆధారాలను హైకోర్టు తేలికగా తీసుకోకుండా బరువుగా పరిగణించింది. పాలన వ్యవస్థలో నైతికతకు నిలువెత్తు ఉదాహరణగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారిని ఈ కేసులో నిందితురాలుగా నిలవడం, పునరావలోకన పిటిషన్ తిరస్కరణకు దారితీయడం ఆమె పాత్రపై మరింత గంభీరతను చాటుతుంది. 2022లో డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టు ఆశ్రయించిన శ్రీలక్ష్మి ఒక దశలో తనకు ఊరట లభించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ తీర్పును తిరస్కరించింది. మళ్లీ హైకోర్టుకు తిరిగి వెళ్లిన కేసులో తాజాగా ఆమె రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం కీలక మలుపుగా మారింది. గతంలో ఇదే కేసులో పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించకుండా తిరిగి దాఖలు చేయడం, అదే విషయాలను మరో కోణంలో తేల్చాలన్న ప్రయత్నం కోర్టును నొప్పించింది. ఇదే కారణంగా ఆమె పిటిషన్ను నిరాధారంగా ప్రకటించేసినట్లు నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఛార్జిషీట్ ప్రకారం ఆమె 6వ నిందితురాలుగా ఉంది. దీంతో ముందుగా నిరసనగా ఉన్న కేసును ఆమె కోర్టులోనే ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలో కేసు విచారణ మరింత వేగంగా జరగబోతుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం ఏకంగా ప్రభుత్వ యంత్రాంగం ఎలా లీజుల్ని అప్రకారంగా మంజూరు చేసిందన్న దానికి నిదర్శనంగా మారింది. దీనిపై ఇప్పటివరకు కొనసాగుతున్న న్యాయ పోరాటం పరిపాలన వ్యవస్థలో పారదర్శకతపై పలు ప్రశ్నలు రేపుతుంది. ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో శ్రీలక్ష్మికి ఎదురైన న్యాయపరమైన పరాజయం అధికార విచారణలో తీవ్రమైన సంకేతాలను ఇస్తుంది. ఆమె చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడాన్ని న్యాయవాదులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో మైనింగ్ లీజుల మంజూరులో జరిగిన అక్రమ చర్యలపై సిబిఐ సమర్పించిన ఆధారాలను కోర్టు బలంగా పరిగణించింది. దీంతో కేసులో ఆమె పాత్ర కేవలం పరిపాలన తప్పిదం కాదని, అది నేరపూరిత ఉద్దేశంతో జరిగిన చర్యగా కోర్టు భావించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ చేసిన దర్యాప్తు, న్యాయస్థానాల్లో సమర్పించిన డాక్యుమెంటేషన్, ఫైలు నిబంధనలు, అధికారిక ఆమోదాలు, లీజు ప్రక్రియలో ఉన్న వైఖరులపై బలమైన ఆధారాలు ఉంచినట్టు తెలుస్తుంది. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వచ్చిన నిర్ణయాల వల్ల ఓఎంసీ సంస్థకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు అప్రూవ్ అయిన ఫైళ్లతో అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు. విచారణలో భాగంగా మరో ఐఏఎస్ అధికారి, ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. లీజుల విషయంలో పాటించాల్సిన వ్యవస్థాపిత ప్రక్రియలకు వ్యతిరేకంగా జరిగిందన్న అభిప్రాయం న్యాయ వ్యవస్థలో బలపడుతుంది. ఇది కేవలం ఒక మైనింగ్ అనుమతుల కేసు మాత్రమే కాదు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఖ్యాతిగల అధికారుల ప్రమేయంతో జరిగిన వ్యవహారంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. శ్రీలక్ష్మి పేరు ఈ కేసులో 6వ నిందితురాలుగా ఛార్జ్షీట్లో ఉండడం, నిందితురాలుగా విచారణను ఎదుర్కోవడం వల్ల ప్రభుత్వం చట్ట విభాగంలో ఇప్పటి వరకు కొనసాగించిన పరిరక్షణ పద్ధతులపై కూడా విమర్శలు వెలువెత్తాయి. ఈ కేసు నిబంధనలు పాటించకపోవడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వ విధుల్ని వక్రీకరించడాన్ని హైలైట్ చేస్తుంది. న్యాయవర్గాల విశ్లేషణ ప్రకారం శ్రీలక్ష్మికి ఈ కేసులో ముందుగా ఇచ్చిన ఊరట తర్వాత జరిగిన చట్టపరమైన పరిణామాలు న్యాయవాదులకు ఒక సందేశంగా నిలుస్తున్నాయి. ఒకసారి విచారణలో మినహాయింపు వచ్చినా పై స్థాయిల్లో ఆమెపై ఉన్న ఆరోపణలు పూర్తిగా తొలగిపోలేదు. హైకోర్టు మళ్లీ విచారణను కొనసాగించాలన్న నిర్ణయం, ముందుగా తీసుకున్న తీర్పులను పునఃసమీక్షించడమే కాక కొత్త ఆధారాలకు ప్రాధాన్యతనివ్వడాన్ని చూపిస్తుంది. ఈ కేసు విచారణ వేగవంతం అవుతుందని, తద్వారా ఈ మైనింగ్ లీజుల వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఏదైతే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కేసు సుదీర్ఘకాలంగా నడుస్తూ వస్తుంది. సో ఎన్నో సార్లు ఆమె కోర్టు మెట్లెక్కడం, జైలు పాలవడం, బెయిల్ మీద బయటికి రావడం,
ఈ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఆమె వేసిన పిటిషన్‌ను తెలంగాణలోని హైకోర్టు తిరస్కరించడం జరిగింది. సో, ఈమె కేసుకి సంబంధించి ఈమె చేస్తున్న పోరాటం అనుకోవాలి. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి నాయకులకు మరి అత్యంత హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల మధ్యలో ఇది అక్రమ ఒక పరమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగము, మన మొత్తం యంత్రాంగము అతి ఎక్కువ ప్రాధాన్యత నిర్ణయాధికారం అనేది ఐఏఎస్ ఐపీఎస్లకే హైయెస్ట్ రికగ్నైజ్డ్ పర్సన్స్గా పొజిషన్స్లో ఉన్న వాళ్ళుగా గుర్తించింది. అయితే ఈరోజు రాజకీయాల్లో ఏదైతే ఒక బిజినెస్గా మారిన రాజకీయాలు ఈరోజు ఎన్నుకోబడినటువంటి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే వాళ్ళ యొక్క నిర్ణయాధికారం ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళ పాలసీ మేకింగ్ వరకే ఉంటుంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పూర్తి బాధ్యత అనేది ఈ ఐఏఎస్ ఐపీఎస్ల మీద నుండి కింది వరకు అది కొనసాగుతుంది. అయితే వాళ్లకు హైయెస్ట్ నిర్ణయాధికారం ఉంటుంది. అయితే వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు వ్యవహరించకుండా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఇప్పుడు ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసం 2000 సంవత్సరం తర్వాత ఈ దేశంలో అతి ఎక్కువ స్కామ్స్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో, ప్రభుత్వ డబ్బును ప్రజా ప్రయోజనం పారదర్శకంగా జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా విపరీతమైనటువంటి అక్రమార్జన సంస్కృతికి లోబడి ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం 20% 25% వరకు కూడా ముడుపులు చెల్లించు అనేటువంటి ఒక విధానం. కొన్ని సందర్భాల్లో అయితే 100% అసలు అక్కడ కాగితాల మీదనే ఉంటుంది. మిగతా డబ్బులన్నీ ప్రజా ప్రయోజనం సొమ్మంతా కూడా తప్పుదారి బట్టి వాళ్ళు కొద్దిమంది అక్రమార్జన పరుల చేతిలోకి వెళ్ళిన సందర్భం మనం చూసాం. అలాంటిదే ఒక పెద్ద కుంభకోణం ఈరోజు ఓబులాపురం మైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓబులాపురం మైన్స్ లో అతి అంటే భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజా ప్రయోజనం చెందాల్సినటువంటి డబ్బంతా కూడా కొద్దిమంది చేతిలోకి వెళ్ళిపోవడం, ఆ మైనింగ్ అంతా కూడా అక్రమంగా తవ్వుకోవడం, దాన్ని సరైన పద్ధతిలో ప్రజల అకౌంటబిలిటీకి తీసుకురాకపోవడం అనేటువంటి విషయంలో బేసిక్ గా వాటిపైన తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగానే ఒక సెన్సేషన్ కేసుగా మారిపోయిన తర్వాత, ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసును ముందు అంటే ఏదైతే ఆధారాలు, దానికి ఏదైతే న్యాయానికి చట్టానికి లోబడి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కోర్టుకు అందించాల్సినటువంటి బాధ్యత ఆయా సంస్థల మీద, ఆ ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ వాళ్ళు ఒక ఇక్కడ శ్రీలక్ష్మి అనే అధికారి ఆమె ఒక్కతే కాదు, ఆమె ఈ నిర్ణయం తీసుకునే వెనకాల చాలా మంది ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు, పార్టీల యొక్క ప్రయోజనం ఎక్కువ ఉండడం చేత ఆ సంబంధించినటువంటి ఆ అధికారిని కాపాడే విషయంలో చాలా కొన్ని సంవత్సరాల కాలం తాత్సారం చేస్తూ ఇవ్వాల్సినటువంటి ఆ సమాచారాన్ని, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారాన్ని నిజ నిర్ధారణ కోసం ఈ అధికారి యొక్క చిత్తశుద్ధి ఎంత, నిర్ణయాల్లో ఆమె యొక్క బాధ్యత ఎంత అని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఆ చట్టసభలకి ఇవ్వాల్సినటువంటి ఆ సమాచారాన్ని ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మూలంగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని అడ్డుపెట్టుకొని చాలా సందర్భాలలో కోర్టు నుండి రిలీఫ్ పొందే ప్రయత్నం, ఒక మొదటి దశలో ఆమె మీద కొంత కోర్టుకు రిమాండ్ చేసినప్పటికీ దాని నుండి బయటకు వచ్చే క్రమంలో ఆమెకు బెయిల్ అయితే వచ్చింది. కానీ ఆ నిజమైనటువంటి ఆ కేసు యొక్క వాదోపవాదాలు, నిజ నిర్ధారణ కావాల్సిన సమాచారం అనేది ఇప్పటి వరకు అందించకపోవడం, ఏదో రకంగా దాన్ని ఎస్కేప్ అవడం అనేది జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ దారి మళ్ళినటువంటి ముడుపులు, నిధుల యొక్క ఆ వ్యవహారంలో
అక్కడ నోటిఫై అయినటువంటి గత సమాచారానికి ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో వస్తున్న సమాచారానికి నిజ నిర్ధారణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఇవ్వాల్సినటువంటి సమాచారం విషయంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇంకా అది నిజ నిర్ధారణ జరగకపోవడం, మరొకసారి ఏసీబీ సిబిఐలు కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ కూడా ఎన్నుకోబడిన ప్రభుత్వాల కనుసంగల్లో నడవడం, సమయానికి తీసుకోవాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ చర్యలు తీసుకోకపోవడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోవడం, వాళ్ళు కూడా ఎన్నుకోబడిన ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం, ఇవన్నిటి మూలాన ఈరోజు ఎవరైతే ఇలాంటి తప్పుడు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఏండ్లకేండ్లు చాలా సంవత్సరాలు తాచారం జరగడం, మరి శ్రీలక్ష్మి విషయంలో కూడా అదే జరిగింది. మరొకసారి ఈనాటికి కూడా అంత పెద్ద స్కాము, అంత పెద్ద దేశవ్యాప్తంగా సంచలనం సంతరించుకున్నటువంటి ఈ కేసు ఎందుకు ఈనాటికి కూడా దాంట్లో ఉన్న నిజ నిర్ధారణ జరగకుండా దాన్ని శ్రీలక్ష్మి బయటికి రావడం, మరి ఇంకా కేసు ఫైల్ క్లోజ్ కాకపోవడం, అది పదే పదే దాంట్లో ఉన్నటువంటి విషయాలు ప్రాధాన్యతకు రావడం అనేది మళ్ళీ ఒకసారి ఈ ఒక విషయంలో కోర్టు మళ్ళీ నిజ నిర్ధారణ కోసం మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అనివార్యంగా దానిపైన విచారణ జరపాలనేటువంటి స్థాయిలో ఇప్పుడు కోర్టు దీన్ని తీసుకోవడం, మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు అపోజిషన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డెఫినెట్ గా దీని మీద కొంత తీసుకోవాల్సిన నిర్ణయాల మీద సమాచారం అందుతున్నటువంటి కోర్ట్స్ కి అందుతుంది అనేటువంటి ఒక హోప్ అయితే కనబడుతుంది. మరి అది ఎంతవరకు సఫలీకృతమైంది అనేది మనం వేచి చూడాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి చాలా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవి నిజంగా కోర్ట్స్ కనీసం వాటిని అంటే అట్లీస్ట్ వాటికి ఒక కోర్టులో ఇన్వెస్టిగేషన్ తో పాటు వాటిని కేసు ఒక వాదనలకు రాకపోవడం అనేది చాలా దురదృష్టం. ఈరోజు వేల కేసెస్, ఇలాంటి వందల లక్షల కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. అవి ఈ భారతదేశ ప్రజా సొమ్ముకు సంబంధించినటువంటి, ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి నిర్ణయాలకు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సార్, ఏదైతే ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి వందల కోట్ల, వేల కోట్లను కూడా అనొచ్చు సంపాదించుకున్నారు అనేదైతే ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టే ఆయన లైఫ్ స్టైల్ కూడా నడుస్తూ ఉంది. ఆయన సంపాదించుకోవడం అయ్యింది, ఏదో కేసు నడుస్తూ ఉంది అన్నట్లు నడిపిస్తూ ఉన్నారు. అదే సామాన్య ప్రజలు ఎవరైనా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే ఈ పాటికి ఎప్పుడో జైలుకి వెళ్ళుండేవారు. కానీ ఈయనకి డబ్బు, అధికారం ఉంది కాబట్టే ఇలాంటి కేసులు నడుస్తూ ఉన్నా ఆయన హ్యాపీగానే ఉంటున్నారు. ఆయన పిల్లలు సినిమాలో హీరోలు అయిపోతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి అధికారులు, ఇలాంటి ఐఏఎస్ అధికారులు మధ్యలో ఇరుక్కుపోతున్నారు అనుకోవచ్చా? దీంట్లో గాలి జనార్దన్ రెడ్డి లాంటి కాంట్రాక్టర్స్ లేదా మైనింగ్ ఏదైతే సంబంధించినటువంటి బడా కాంట్రాక్టర్స్ కావచ్చు, మైనింగ్ పేరుతోనే అక్రమంగా సంపాదిస్తున్నటువంటి చాలా మంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇలాంటి అధికారులు అండదండ లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి సంపాదించే పరిస్థితి ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఈరోజు జనార్దన్ రెడ్డి గారిది పాత్ర ఎంత ఉందో, ఆయనతో పాటు ఈ ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం, అప్పుడున్నటువంటి నాయకులు, యంత్రాంగం అందరి పాత్ర ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలో జరిగినటువంటి కుంభకోణం ఇది. దీంట్లో దాదాపు సౌత్ లో చాలా, అంటే మనం చూసాం ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇలాంటి ఐరన్ ఓర్ మైనింగ్ వ్యవహారాలు, వాటి వెలుగులో నుంచి ఓబులాపురం మైనింగ్ కూడా దాన్ని ఆ కోవకు చెందింది అనేటువంటి ఒక చర్చలు పుంకాలుగా మనం చూసాం. దీని మీద వార్తలు కూడా. సో దీని మీద రీసెంట్ గా తమిళనాడులో కర్ణాటక నుండి ఒక గొప్ప మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ చాలా భారీ స్థాయిలో ఆడింది, మీ అందరికీ తెలుసు. అలాంటి ఈ స్కామ్ల వెనకాల ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి డబ్బు, ఇదంతా కూడా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, ఏదైతే మైనింగ్ అనేది ఈరోజు ఇక్కడ తవ్వకాల్లో వెళ్తున్నటువంటి ఈ ఖనిజ సంపద, ఈ భారతదేశ ఖనిజ సంపద, ఇది ఈరోజు చైనా లాంటి దేశాలకు, ఇతర దేశాలకు
ఎక్స్పోర్ట్ అవుతున్న సందర్భంలో అక్కడ ఆ, వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే ఈ రోజు ఏకంగా ప్రైవేట్ పోర్ట్స్ కూడా పెట్టుకొని వాళ్ళకి పంపించే పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి లెక్క పత్రం లేకుండా ఈ స్కాములు నడుపుకోవడం అనేది, తద్వారా ఈ రోజు రాజకీయాల్లోకి ఆ డబ్బంతా కూడా పంపు చేయబడుతుంది. వాళ్ళ అధికారం నిలుపుకోవడానికి ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కునేటువంటి ఒక విష సంస్కృతికి మూలం కూడా ఇలాంటి అక్రమంగా సంపాదిస్తున్న డబ్బు అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఖచ్చితంగా అధికారుల యొక్క అండదండలు, వారుకు ఇందులో భాగం ఉంది. అక్రమ సొమ్ములో కూడా భాగం ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అనేది అందరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే దురదృష్టం ఏంటంటే అన్ని తెలిసినా కూడా మన కోర్ట్స్ లో దీన్ని నిజ నిర్ధారణ తీసుకురాకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యవస్థలు కూడా అలాంటి అక్రమార్జన సంస్కృతికే ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా అది నిజ నిర్ధారణ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వము బీజేపీ అండదండలు గాలి జనార్దన్ రెడ్డికి ఉండడం వల్లనే ఆయన ఇంకా బయట తిరుగుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇవాళ మొత్తం రాజకీయ పార్టీలలో ఎన్నికల వ్యవస్థనే అలా ఉంది. ఇవాళ టికెట్స్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరైనా డబ్బు లేని వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇచ్చిన దాఖలాలు ఈ మధ్య కాలంలో 25 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసారా ఈ దేశంలో ఏ పార్టీ అయినా కూడా? అంటే ఇవాళ ఎన్నికల వ్యవస్థల్ని పూర్తిగా అక్రమార్జన పరులకి, అంటే పూర్తిగా ప్రజల్లో ఓటికి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు వస్తున్నాయి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు తను ఒక్కరే కాదు, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ని, కొన్ని అసెంబ్లీలను ఏకంగా డబ్బుతో కొనగలిగి గెలిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక పెద్ద స్కామ్ లాంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆ ఒక ప్రభావము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటాయి. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా అధికారానికి రావడమే పరమావధి. దానికోసం ఎలాంటి సొమ్మైనా, ఎలాంటి అక్రమార్జన పరుల యొక్క డబ్బైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇలా కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా ఇది ఒక ఆనవాయితీగా మారింది. దీనిపైన కోర్ట్స్ ఇంత తాత్సారంగా నిర్ణయాలు తీసుకోవడం, కోర్ట్స్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమాచారం అందించకపోవడం, సమాచార హక్కు చట్టం లాంటి చట్టాలు ఈ రోజు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా వాటిని బలంగా అమలు పరిచే పరిస్థితి లేకపోవడం, సమాచార హక్కు చట్టంలో సుమోటోగా సెక్షన్ 4(1)(b) లాంటి సమాచారం కూడా ఇవ్వకపోవడం, దానికి అన్నిటికన్నా మించి ఇలాంటి అధికారులు తప్పు చేస్తే లోక్పాల్ లాంటి గొప్ప చట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా లోక్పాల్ని బలపరచకపోవడం, సమాచార హక్కు చట్టం అమలుని బలపరచకపోవడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హయాంలో సమాచార హక్కు చట్టం, లోక్పాల్ వచ్చినప్పటికీ మోడీ గారు వచ్చిన ప్రభుత్వం తర్వాత ఈనాటికి కూడా కనీసం ఢిల్లీలో లోక్పాల్ లాంటి చట్టానికి కనీసం ఒక ఆఫీస్ లో ఫ్యాన్లు, సొంత ఆఫీసు మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు అధికారులు యథేచ్ఛగా చేయడానికి ఇది అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వం అండదండలు చూసుకొని, ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు, మంత్రుల స్థాయిలో కావచ్చు, వారి అండదండలు చూసుకొని ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ పొజిషన్లో ఉన్నవారు వారి అండదండలు ఉంటాయి, వారు మాకు అండగా ఉంటారు అని చెప్పేసి అక్రమాలకి పాల్పడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, తర్వాత వాళ్ళ అధికారం పోతుంది కానీ వీరు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పడానికి శ్రీలక్ష్మి ఇష్యూ ఒక ఉదాహరణగా అనుకోవచ్చా? ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి మాటలు వినడం, మంత్రుల మాటలు వినడం, ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న పొజిషన్లో వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది. ఇది ఇన్ ప్రిన్సిపల్ మనం చూసాము. ఐఏఎస్లు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి హోదా, దాంట్లో పారదర్శకంగా ఆఫీసర్స్ ఉంటారనేటువంటి ఒక నమ్మకం అమ్ము చేసిన అతి పెద్ద దేశంలో జరిగిందంటే శ్రీలత అంశం అని మనం, శ్రీలత ఐఏఎస్ ఆఫీసర్ గారి అంశంగా మనం చూడొచ్చు. అధికారులు ఆ తర్వాత ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా చాలా ఆల్మోస్ట్
2009 లోక్పాల్ మరి సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసే విషయంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు, ఎన్నుకోబడిన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అవే వీళ్ళందరికీ బలాన్ని చేకూరుస్తూ వాళ్ళు ఒక డిగ్నిటీ ఆఫ్ పొజిషన్ ను కూడా మర్చిపోయి డబ్బే పరమావధిగా, డబ్బు ద్వారా అన్ని ఏదైనా మనం అధిగమించవచ్చు, కోట్లను కొనేయచ్చు, యంత్రాంగాన్ని కొనేయచ్చు అనేటువంటి ఒక ఆనవాయితీని క్రియేట్ చేయడంలో ఈ శ్రీలక్ష్మి గారు ఇప్పటివరకు కూడా కనీసం వారి యొక్క కేసు చర్చకు కూడా, అంటే కోర్టులో వాదనలకు కూడా రాకపోవడం అనేది ఇది ఒక తార్కాణంగా చూడొచ్చు. ఆ యొక్క ధైర్యమే మిగతా ఆఫీసర్లలో కూడా తప్పు చేయడానికి మూలంగా మనం చూస్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి అధికారిని, ఐఏఎస్ అధికారిని కీలకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో ఆమె కేసు చాలా సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలక్ష్మి మీద తాజాగా తెలంగాణ హైకోర్టు ఆమె కేసును మళ్ళీ ఆమె బెయిల్ పిటిషన్ అనుకోవచ్చు, ఆమె వేసిన పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. సో ఈమె కేసు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కేసు ఎన్ని రోజులకి ఇవి కొలుక్కొస్తాయి, ఎన్ని రోజుల తర్వాత వీళ్ళకి శిక్షలు పడతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.